అందరికీ నమస్తే. 'నువ్వు లేక నేను లేని' సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామా? తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా చూస్తున్నారా అసలు ఈ సీరియల్? కొంచెం చూడండి ప్లీజ్. చూసి నాకు కొంచెం వ్యూస్ పెంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే సీరియల్‌లోకి వెళ్తే సీనయ్యను కలవడానికి విక్రము జైలుకి వెళ్తాడు. వెళ్ళి "సీనయ్య నువ్వు ఏం జరిగిందో చెప్పు" అని చెప్పి అడుగుతాడు. "అసలేం జరిగింది? నువ్వెలాంటి వాడివో నాకు తెలుసు. నువ్వు చీమకు కూడా హాని చేయవు. ఏమి జరిగిందో చెప్పు సీనయ్య" అని చెప్పి అడుగుతాడు. సీనయ్య ఏమో నోరు విప్పితే రాధమ్మను బ్రతకనివ్వరు అని తెలుసుకొని నే నోరే తెరవడు. నోరు తెరవకూడదు అని అనుకుంటాడు గూడా. పక్కాగా డిసైడ్ అయిపోతాడు. తర్వాత విక్రమ్ ఏమో "చెప్పు సీనయ్య ఇక్కడ నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు అంతే. అక్కడ రాధ నీ భార్య ఎంతో కష్టపడుతున్నారు. వాళ్ళకి పడింది శిక్ష" అని చెప్పి అంటూ ఉంటాడు. దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఎంతో ఎంతో పెద్ద కారణం లేపోతే నువ్వు నోరు విప్పకుండా ఉంటావు అని చెప్పి కూడా అడుగుతాడు. కానీ తను నోరు మెదపడు. అందుకని విక్రమ్ వెళ్ళిపోతాడు. తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళగానే అందరూ శారీస్ సెలక్షన్ చేసుకుంటూ ఉంటారు. ప్రియా వచ్చి "బావా, బావా శారీ సెలెక్ట్ చేయవా నాకు" అని చెప్పి అడుగుతుంది. దానికి విక్రమ్ ఏమి చెప్పకుండా "లీవ్ మీ అలోన్" అని చెప్పి ఎళ్ళిపోతాడు. తర్వాత విక్కీ సైలెంట్‌గా ఉండటం చూసిన వాళ్ళ నాన్న "ఏంటి వీడు ఇలా ఉన్నాడు? ఎందుకలా ఉన్నాడు?" అని చెప్పి ఆలోచిస్తూ తన దగ్గరికి వెళ్తాడు. ఇంతలో రాధ ఏడుస్తూ కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అందులో ఆ టైంలో తనకి కాంట్రాక్ట్ మ్యారేజ్ గుర్తుకు వస్తుంది. మీ నాన్న కష్టం, నీ జీవితం. నా ఇబ్బంది, నా జీవితం. ఈ రెండిటికి ఒకటే పరిష్కారం. అదే కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పిన విక్రమ్ మాటలు తనకు గుర్తుకు వస్తాయి. అది గుర్తుకు రాగానే విక్రమ్‌కి ఫోన్ చేద్దాం అనుకుంటుంది. ఇంతలో విక్రమ్‌తో వాళ్ళ నాన్న వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ నా నా బిడ్డ కళ్ళల్లో బాధ కనపడుతుంది అని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తనని అడుగుతాడు. అడిగి పైగా ఇష్టం లేని పెళ్లి చేసుకోవడం కంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవడమే కరెక్ట్‌రా! అదే మంచిది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో రాధ విక్రమ్‌కి ఫోన్ చేస్తుంది. "మీతో మాట్లాడాలి గుడికి రండి" అని చెప్పి పిలుస్తుంది. ఇద్దరూ కలిసి గుడిలో మాట్లాడుకుంటారు అగ్రీమెంట్ మ్యారేజ్ గురించి. ఒకళ్ళకొకళ్ళు ఒప్పుకొని వెళ్తారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో రాధ అగ్రీమెంట్ ఒప్పుకొని సైన్ కూడా చేస్తుంది. రాధ అగ్రీమెంట్ మ్యారేజ్‌కి ఒప్పుకుందని చెప్పి తన ఫ్రెండ్ రామలింగం దగ్గరికొచ్చి విక్రమ్ ఎంతో సంతోషంగా ఎగురుతూ ఉంటాడు. అది చూసిన ప్రియా వాళ్ళ అమ్మ "ప్రియా ఏంటి బావ ఇంత సంతోషంగా ఉన్నాడు? విక్రమ్ ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాడు? ఏం జరుగుతుంది?" అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందనేది చూద్దాము. చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఆల్.